తీవ్ర అవమానంతో హస్తినాపురం వెళ్లిన దుర్యోధనుడు ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు. కానీ శకుని కర్ణుడి మాటలు విని ఆగిపోయాడు. పాండవులను ఓడించాలంటే మన బలాన్ని పెంచుకోవాలని దుర్యోధనుడు చెప్పాడు. దుర్యోధనుడు చెప్పినట్టే కర్ణుడు వంగ కళింగ రాజ్యాలను గెలిచి దుర్యోధనుడికి అప్పగించాడు. యుధిష్ఠిరుడు రాజసూయ యజ్ఞాన్ని చేశాడు కాబట్టి దుర్యోధనుడు ఆ యజ్ఞాన్ని చేయకూడదు. అందుకే దుర్యోధనుడు వైష్ణవ యజ్ఞాన్ని చేస్తాడు. ఆ యాగం చివరిలో కర్ణుడు ఒక గొప్ప ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞ ఏంటంటే అర్జునుడిని సంహరించే వరకు కఠోర నియమాలను పాటిస్తానని చెప్పాడు. ఈ దీక్షలో ఎవరు ఏమడిగినా కాదనకుండా దానం చేస్తానని చెప్పాడు. అలాగే ఎవరిని తన పాద ప్రక్షాళన చేయనివ్వనని, పూర్తిగా సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ యుద్ధ రంగంలో శత్రువుల పట్ల ఏమాత్రం దయ కరుణ లేకుండా యుద్ధం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఆ తర్వాత ఒకరోజు దూర్వాస మహర్షి దుర్యోధనుడి దగ్గరికి వస్తాడు. పాండవులను ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్న దుర్యోధనుడు కోపానికి మారు పేరైన దూర్వాస మహర్షిని ప్రసన్నం చేసుకొని ఆయనను తన శిష్యులతో కలిసి అరణ్యవాసం చేస్తున్న పాండవుల ఆశ్రమానికి వెళ్ళమని కోరుకుంటాడు. దుర్యోధనుడు అనుకున్నట్టే దూర్వాస మహర్షి తన వేలాది మంది శిష్యులతో కలిసి పాండవుల ఆశ్రమానికి వెళ్తాడు. అప్పటికే ద్రౌపది భోజనం ముగించేసింది. పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు సూర్య భగవానుడు యుధిష్ఠిరుడికి అక్షయ పాత్రను ప్రసాదిస్తాడు. ఆ పాత్ర ప్రత్యేకత ఏమిటంటే ద్రౌపది భోజనం చేయనంత వరకు దాని నుండి ఎంతమందికైనా ఆహారం లభిస్తుంది. ఆమె తిన్న తర్వాత ఆ రోజుకి అందులో ఆహారం లభించదు. ఇంటికి వచ్చిన వారికి మర్యాద ఇవ్వాలి కాబట్టి ధర్మరాజు దూర్వాస మహర్షిని భోజనం చేయమని అడుగుతాడు. దూర్వాస మహర్షి మేము నదికి వెళ్లి వస్తాము, ఈలోగా భోజనాలు సిద్ధం చేయండి అని చెప్పి వెళ్తాడు. ద్రౌపదికి ఏం చేయాలో అర్థం కాలేదు. అక్షయ పాత్ర ఖాళీ అయిపోయింది. ఇప్పుడు అంతమందికి అన్నం పెట్టకపోతే దూర్వాస మహర్షి శాపానికి గురికాక తప్పదు. దిక్కు తోచని స్థితిలో ఆమె తన ఆపద్బాంధవుడైన శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తుంది. వెంటనే కృష్ణుడు అక్కడ ప్రత్యక్షమవుతాడు. కృష్ణుడు రావడంతోనే నాకు బాగా ఆకలిగా ఉంది అని అంటాడు. అక్షయ పాత్ర ఖాళీ అయిపోయింది స్వామి అని ద్రౌపది చెప్తుంది. కృష్ణుడు ఆ పాత్రను తీసుకొని పరిశీలించగా దానికి ఒక చిన్న మెతుకు అంటుకొని ఉంటుంది. శ్రీకృష్ణుడు ఆ చిన్న మెతుకును నోట్లో వేసుకొని విశ్వమంతా తృప్తి చెందుగాక అని అంటాడు. వెంటనే నదిలో స్నానం చేస్తున్న దూర్వాస మహర్షికి ఆయన శిష్యులకు కడుపు నిండిపోయి గొంతు వరకు అన్నం తిన్న భావన కలుగుతుంది. ఇప్పుడు పాండవుల దగ్గరికి వెళ్తే భోజనం చేయలేక వారిని అవమానించినట్టు అవుతుందని భావించి దూర్వాస మహర్షి తన శిష్యులతో కలిసి పాండవులకు చెప్పకుండానే అక్కడి నుండి వేరే మార్గంలో వెళ్లిపోతాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు ద్రౌపదిని పాండవులను రక్షిస్తాడు. ఆ తర్వాత ఒకరోజు పాండవుల 5గురు వేట కోసమని వెళ్తారు. ఆ సమయంలో సింధు దేశపు రాజైన సైంధవుడు సాల్వ దేశానికి వెళ్తూ దారిలో పాండవుల ఆశ్రమం వైపుగా వెళ్తాడు. సైంధవుడు కౌరవుల చెల్లైన దుస్సల భర్త. ఆశ్రమ ద్వారం వద్ద నిలబడి ఉన్న ద్రౌపదిని చూసి దుర్బుద్ధితో ఆశ్రమంలోకి ప్రవేశిస్తాడు. తమ్ముడి వరుస అవుతాడు కాబట్టి ద్రౌపది అతిథి మర్యాదలు చేయడానికి ప్రయత్నించగా జయద్రథుడు ఆమెను తనతో వచ్చేయమని అడుగుతాడు. ద్రౌపది కోపంతో అతడిని హెచ్చరిస్తుంది. కాని సైంధవుడు ఆమెను బలవంతంగా తన రథంపై ఎక్కించుకొని అపహరించి తీసుకువెళ్తాడు. దౌమ్యుడు పాండవులకు జరిగిన విషయాన్ని చెప్తాడు. భీమార్జునులు వెంటనే సైంధవుడిని వెంబడిస్తారు. అర్జునుడు తన బాణాలతో అతని సైన్యాన్ని హతమారుస్తాడు. భీముడు సింహంలా సైంధవుడి రథంపై దూకి అతడిని కిందికి లాగుతాడు. భీముడి దెబ్బలకు సైంధవుడు స్పృహ తప్పే పరిస్థితి వస్తుంది. అతను దుస్సల భర్త కాబట్టి చంపేయకుండా ఒక అవమానకరమైన శిక్ష వేస్తాడు. అర్ధచంద్రాకార బాణంతో సైంధవుడి తలపై జుట్టును 5 భాగాలుగా కత్తిరిస్తాడు. దాసత్వం ఒప్పుకుంటేనే ప్రాణాలతో వదిలేస్తామని చెప్తాడు. చివరికి సైంధవుడు తాను పాండవులకు దాసుడినని ఒప్పుకున్నాక అతడిని వదిలేస్తాడు. సైంధవుడు అవమానంతో పాండవులపై పగ తీర్చుకోవడానికి శివుని కోసం ఘోర తపస్సు చేయడానికి వెళ్తాడు. పాండవుల వనవాసకాలం ముగిసే సమయానికి ఎలాగైనా అర్జునుడిని రక్షించాలనే ఆలోచన ఇంద్రుడికి వస్తుంది. కర్ణుడికి కవచ కుండలాలు ఉన్నంత కాలం అతడిని ఎవరు చంపలేరని ఇంద్రుడికి తెలుసు. అందుకే వాటిని ఉపాయంగా గ్రహించాలనుకుంటాడు. ఈ విషయం కర్ణుడి తండ్రి అయిన సూర్యుడికి తెలుస్తుంది. సూర్యుడు కర్ణుడి కలలో కనిపించి ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి నీ కవచ కుండలాలను యాచిస్తాడు, వాటిని ఇవ్వద్దు అని హెచ్చరిస్తాడు. కానీ కర్ణుడు నేను నా ధర్మాన్ని పాటిస్తాను అని చెప్తాడు. అయితే దానికి బదులుగా ఏదైనా శక్తివంతమైన అస్త్రాన్ని అడుగు అని సూర్యుడు చెప్తాడు.
మరుసటి రోజు ఉదయం కర్ణుడు నదిలో సూర్య నమస్కారాలు చేస్తున్న సమయంలో ఇంద్రుడు ఒక బ్రాహ్మణుడి రూపంలో వచ్చి దానం అడుగుతాడు. సూర్యోపాసన సమయంలో బ్రాహ్మణుడు ఏమడిగినా దానం చేస్తానని కర్ణుడు ప్రతిజ్ఞ చేస్తాడు. మీకు ఏం కావాలో చెప్పమని కర్ణుడు బ్రాహ్మణుడిని అడుగుతాడు. నాకు నీ కవచ కుండలాలు దానంగా కావాలని ఆ బ్రాహ్మణుడు చెప్తాడు. వచ్చింది ఎవరో కర్ణుడికి అర్థమవుతుంది. అయినా సరే ఏమాత్రం ఆలోచించకుండా తన చర్మానికి అంటుకొని ఉన్న ఆ దివ్య కవచాన్ని, చెవులకు ఉన్న కుండలాలను రక్తం కారుతున్నా లెక్క చేయకుండా తన కత్తితో కోసి ఇంద్రుడికి దానంగా ఇచ్చేస్తాడు. దానికి బదులుగా కర్ణుడు ఇంద్రుడిని శక్తి అనే ఆయుధాన్ని వరంగా అడుగుతాడు. ఇంద్రుడు ఆ ఆయుధాన్ని కర్ణుడికి ఇస్తూ, దీనిని నువ్వు ఎవరిపై ప్రయోగిస్తావో వారు ఖచ్చితంగా మరణిస్తారు, కానీ దీనిని నువ్వు ఒక్కసారి మాత్రమే ఉపయోగించగలవు అని చెప్తాడు. కవచ కుండలాలు ఇచ్చేసిన తర్వాత కూడా సూర్యుడి తేజస్సుతో కర్ణుడి శరీరం ఉంటుందని ఇంద్రుడు చెప్తాడు. ఈ విధంగా అరణ్య పర్వంలో పాండవులు దైవ బలంతో కష్టాలను దాటుకుంటూ రాగా, మరోవైపు కౌరవ పక్షంలో కర్ణుడు తన కవచాన్ని కోల్పోయి యుద్ధానికి సిద్ధమవుతుంటాడు. నెక్స్ట్ వీడియోలో అరణ్య పర్వంలో చివరి ఘట్టమైన యక్ష ప్రశ్నల గురించి తెలుసుకుందాం.